దారి మధ్యలో ఒక ప్రదేశం బొటానికల్ గార్డెన్ అంట, గవర్నమెంట్ది. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇటు బాగుంది, నేను బాగా వస్తాయి టోపీలు కదా, కానీ నాకు ఈ టోపీ బాగుండదు. తీసేది చెమట పట్టిపోతుంది, ఈ టోపీ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ. అడల్ట్స్కి 60 రూపాయలు, చిల్డ్రన్కి 35 రూపీస్. బొటానికల్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వాలంటే గ్రీనరీ మాత్రం చంపేసింది. మంచి మంచి కలర్ఫుల్ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఆ బాబుకి మొక్కలు పిచ్చి కదా, ఎంత బాగున్నాయి మొక్కలు, మనసు హత్తుకుంటున్నాయి. ఇక్కడే చూసుకుందాం అనిపిస్తుంది, ఎంత బాగున్నాయి. పూలను పెరగకూడదంట, డు నాట్ ప్లగ్ ద ఫ్లవర్స్ అని వస్తుంది. పూలు కోయకూడదమ్మా, టచ్ అయ్యి పర్లేదు, కోయకూడదు. బల్సం ఏనాడమ్మా, ఇది కొనుక్కోవచ్చు, కానీ కార్లో ప్లేస్ లేదు. ఆయన అగ్రి, నేను అగ్రి కాను. పెరగకూడదు, నువ్వు ఏమరిచి పెరుగుతుందంటే ఆడ కెమెరాలో చూసేస్తారు. డాలియా అంతా ఫ్లవర్స్ అన్న. ఓ ఎక్కేట సుఖాలు అనిపిస్తాయి స్టీప్, ఎంత బాగున్నాయి. మనం మంచి సీజన్లో వచ్చినాం, మ్యాటర్ అది. మామూలుగా కొట్టే ఉండవు. నాటకం కాదు అది, బొమ్మ పదమ్మా. అది వాచ్ టవర్ అంట, వాచ్ టవర్. ఇట్లా పోదాం ఫస్ట్. వాచ్ టవర్ బాగా డిజైన్ చేశారు, మెట్లు ఎంత బాగా ఎక్కాలో. దూరం నుంచి కొండలు అయితే బాగా ఆకర్షిస్తాను దాన్ని, ఎందుకంటే మంచు చూడండి కొండలకు ఆనుకొని పోతుంది. నేనంటే నుంచి ఇట్లాంటివి చూసి 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 తని తీరిపోయింది. అన్ని కొండలు ఉన్నాయన్నమాట ఇటు పక్క. ఊటీతో పోలిస్తే ఎక్కడో ఉంటుందన్నమాట ఈ కొండ. పిల్లల్ని ఆకర్షించడం కోసం ఏనుగులు, ఏనుగు బొమ్మ, తర్వాత ఇలాంటి జిరాఫీ బొమ్మ, అక్కడక్కడ ఏనుగు బొమ్మలు పెట్టారు. తర్వాత ఇక్కడ సంస్కృతిని సాంప్రదాయాలని ఎత్తి చూపే విధంగా కథకళి బొమ్మ కూడా పెట్టారు, అది కూడా చూపిస్తాను. ఎక్కువ బైక్ ఎక్కేసిన తర్వాత అరే ఆగు ఉండు, ఇదే వాచ్ టవర్ వ్యూ. కింద నది కూడా పోతుంది, బాగుంది అది. యాక్చువల్లీ ఇది 2 కొండల మధ్యలో ఉందన్నమాట లోయ. ఈ లోయలో పెట్టారు, బాగా డెవలప్ చేశారు. ఓకే, 2 కిలోమీటర్లు ఉన్నదనా అప్ అండ్ డౌన్. చల్లటి గాలి తగులుతుంది మనకైతే ఇక్కడ. పార్క్ కూడా ఉంది. సరే మీరు పోండి, మీరు పోయి ఆడుకోండి, మీ పాట మీరు పోండి. ఊరికి ఎందుకు పట్టుకునేది ఇట్లాంటి ప్లేస్లో.
ఫిష్ స్పా కూడా ఉంది ఇక్కడ. ఫిష్ స్పా తెలుసా బా నీకు? కాలు దాన్ని పెట్టుకో. అవును, దాంట్లో కాలు పెట్టుకోమంటే మురికి చర్మాన్ని అనేది డెడ్ సెల్స్ అనేది తినేస్తాయి. ఏమవుతుంది? తిన్నట్టు ఉంటుంది, తింటా ఉంటాయి. ఎవరు లేరు. ఇవి శబరిమలలో ఉన్నాయి ఇట్లాంటి చేపలు. ఈ పక్షి ఏందో మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చూసుంటాం మనం. దీని పేరు కామెంట్ చేయండి, నేనే చెప్పేస్తాను దాని తర్వాత లాస్ట్లో. వీటిలో యాక్చువల్గా సెట్టింగ్స్ చేశారండి, బాగుంది. లైట్ సెట్టింగ్స్ చూడండి, లవ్ షేప్ పెట్టి దాంట్లో లైటింగ్స్ పెట్టారు. దగ్గర తీసుకెళ్తాం మీకు కనిపిస్తే బాగా. ఈ లవ్ షేప్లో లైట్లు పెట్టారు, ఎల్ఈడీస్. సో ఇది నైట్లో అయితే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇటుపక్క పెద్ద ఏనుగు ఉంటుంది అట్రాక్టివ్గా. మూనార్ ఫ్లవర్ షో మే 1 నుంచి మే 10 వరకు అయిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి మంచిగా పార్క్ ఒకటి విత్ నైస్ డెకరేటివ్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్. కింద కూడా పార్క్ ఉంది. ఇదేమో చిన్న షెడ్లో పెట్టి మంచి పూలని ఇక్కడ పెట్టారు. ఈ సెమీ షేడ్లో పెరుగుతాయి అనుకుంటా ఈ చెట్లు. డోంట్ టచ్ ద ఫ్లవర్స్. లో లైట్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ బ్యూటిఫుల్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు పెద్ద ఆర్చ్ లాగా స్టార్ బొమ్మ వేశారు. ఈ పూలు అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి. ఇవి మా ఇంటికాడ కలుస్తాయి, పెరుగుతాయి, కానీ ఈ కలర్లో ఉండవు. ఆలివ్ చెట్టు ఇలా ఉంటుంది. ఇద్దరు చోట్ల అయితే ఫస్ట్ టైం చుట్టాం. వాళ్ళు ఆడుకుంటారా బా? మావాడి చాలా రొసరొసలాడుతుంది. పిల్లలు లేసి వచ్చారు సార్ని. ఆ ఫేస్ సార్ చూడండి ఎట్లా పెట్టిందో. పిల్లలు ఏడబోతారు. ఈ చుట్టుపక్కల మంచి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి తిరుక్కుంటూ ఉంటారు ఆడుకొని. ఇదేం పార్కే కదా, వేరే అడవి అయితే కాదు కదా.
మనూరు కాకపోతే ఏమి. చిల్డ్రన్స్ ఓన్లీ. చూసా ఎన్ని పార్కులు కూడా కనిపెట్టేసారు వాళ్ళు. ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నావా చూడు. మేమ్మ హ్యాపీగా ఆడుకున్నా అంటే ఏమంటుంది అంటే పిల్లలు ఆడ వెళ్ళిపోయినారు ఎత్తుక్కుంటుంది. అవును అవును మేమ్మకి అది తెలిస్తే కదమ్మా. ఆడ డైనోసార్ ఉంది చూడు, ఆడ చూడు డైనోసార్ ఉంది. ఊపుకోవచ్చు సెల్ఫ్, అది కాళ్ళతో ఎన్నికి తిన్న పోతుంది. నేనే ఊపుతా ఉండి పోనీ, నేనే ఊపుతా. నాకు బాగా ఊపడం తెలుసు, చిన్నప్పుడు ఊపుతా అంటే. ఊపుతాను లేదా? ఊపుతానా? ఊపా సింగిల్ హ్యాండ్తో ఊపితేనే అంతంతే, రెండు చేతులు ఊపితే పైకి వెళ్ళిపోతావేమో కదా. రెడేమ్మా రెడేమ్మా, సింగిల్ హ్యాండ్తో ఊపుతానంటే నా వల్ల వద్దు, కాదు వద్దు వద్దు అంటాను. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని కూడా ఊపేద్దాం. నేను ఊపుతా. నాకు కొంచెం ప్లేస్ ఇవ్వాలి ఇది పట్టుకునేదానికి. వెనక్కి ఊరుకొని కూర్చో, ఊరుకో వెనక్కి, ఊరుకో ఇంకా వెనక్కి. కాలు పైకి ఎత్తుకో. కాలు పైకి ఎత్తుకా. దగ్గర చిక్కమ్మా, జరుగు చిక్కమ్మా.
ఎప్పుడో చిన్నప్పుడు చింతమానలోనో కానమానలోనో ఊయలేసి ఊగింది, మళ్ళీ ఇప్పుడే ఊగటం మేము. కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది, ఇంకా కొంచెం ఊగుదాం అనిపించినా ఏదో టైం సరిపోవడం లేదు. మా వాళ్ళు ఊపేస్తున్నారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. నాకు ఇక్కడ ప్రకృతిని చూసేదానికే టైం సరిపోతుంది. చుట్టుపక్కల బాగా డెవలప్ చేస్తున్న పార్క్ అయితే ఊపుతా, గట్టిగా అరుస్తాను కూతురు ఊపుదూరా అని. నేనే పట్టించుకోవట్లే, ఎందుకంటే ఇంతసేపు ఊపాను కాబట్టి కొంచెం గసేస్తుంది. మనం కొంచెం ఫ్యాటీగా అయ్యాం కదా, అందువల్ల. రోజు ఇట్లాంటి ప్లేస్కి వస్తే ఒకసారి బాగుంటుంది, కానీ మనకు దగ్గర లేదు కదా. సో మనం వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్ చేసిపోవాలి, టైం స్పెండ్ చేసి. నా కింద అయితే ఒక పెద్ద నది పోతుంది. పెద్ద నది అంటే మన లెక్కలో అది పెద్ద నదే, ఇక్కడ వాళ్ళ లెక్కలో అది చిన్న నది. ఆ నది కొంచెం చూపిస్తాను చూడండి. అట్లాగే అట్లా కొన్నే ఉన్నాయి ఇట్లా ఫ్లవర్స్, పూలకుండీలతో మెయింటైన్ చేశారు ఈ పార్క్ మొత్తం. అప్పటి నుంచి పైనుంచి చూపించాను కాబట్టి ఈసారి కింద నుంచి చూపిస్తాను చూడండి. అదిగో నది. అది అలా పోతుంది అనమాట. ఇంకేం లేదు, అటుపక్క ఇంకా డెవలప్ చేస్తాం, మ్యాట్ వేస్తున్నారు ఇప్పుడు. అది వాచ్ టవర్. అంతే, బొటానికల్ గార్డెన్ అయిపోయింది. రెడీ మాకు గార్డెన్ అయిపోయింది, పోదాం పదండి. ఇంకా అటుపక్క లేదు, పిల్లలు ఉండారులే. ఇదంతా కూడా లైటింగ్తో సెట్ చేసినారు, బాగుంది. నైట్లో వస్తే బాగుంటుంది. బాగా కూర్చొని మాట్లాడుకునేదానికి లవర్స్కి ఈ స్పాట్ బాగుంటుంది, ఎందుకంటే అక్కడక్కడ అట్లా హట్స్ ఉన్నాయి, ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడానికి. ఇక్కడ చైర్స్ ఇట్లా ఉన్నాయి, అక్కడెక్కడ పెట్టారు. మంచి గ్రీనరీని మెయింటైన్ చేస్తారు అనమాట ఈ పార్క్లో. చూడండి, వీళ్ళు గ్రాస్ మీద దొక్కుతారు, తెలివి తక్కువ నాయనలో. రెడీ అమ్మా, రెడీ 1 2 3. ఈ పార్క్లో యాక్చువల్గా చిల్డ్రన్స్ ఓల్డర్ బోర్డు వేశారు. చూడండి, పెద్ద చిల్డ్రన్స్, పెద్ద చిల్డ్రన్స్. దీని పేరు ఏమంటారు తెలుగులో? ఏకంతొకమా? మీ ఊర్లో ఏమంటారా? వస్తానా, వీడియోనే తీస్తున్నారంటే మా యూట్యూబ్లో పెడతలే, బాగా ట్రెండింగ్లోకి వస్తుంది. మీ ఎంప్లాయీస్ అంతా చూస్తారు. కూర్చో మమ్మీ, నిదానం అవుతుంది. నేను ఊపుతాను. ఆమె ఉయ్యాలను ఊపుతుంది, ఆమె ఒకలా ఉయ్యాలను కూర్చో, నేను ఊపుతా. ఎలా? ఊగు. ఇద్దరు చిన్నోళ్ళతో ఓ పెద్ద చిన్నోడు. సెమీ షేడ్ మొక్కలు దీంట్లో పెట్టారు ఈ షెడ్లో. ఇవి మన వైపు కూడా దొరుకుతాయి అన్నమాట ఇట్లాంటివి. ఇది అట్రాక్టివ్గా ఉంది. కేక్టస్ దీని ఏమైనా ముట్టుకునేది, ఇది ముళ్ళు ఉంటాయి. కాక్టస్ జాతికి సంబంధించిన మొక్కలు. అవును, అట్లే పైకి ఎక్కొచ్చు రండి, అటుపక్కే దిగేసి.
నదిని దాటి కాదు, నది కంటే పక్కన పోతాను కదా. ఈ కసువు కూడా పెట్టాను ఇక్కడ. మా చెరువులో ఇట్లా కావాల్సిన కాటుకుంటుంది గడ్డి. ఈ పెరిగే ప్రతి ఒక్కటి విచిత్రం ఇక్కడ. పార్కులు 1, 2, 3, 4 పార్కులు పెట్టారు అటుపక్క ఒకటి చిల్డ్రన్స్ కోసం. ఎక్కువ మంది చిల్డ్రన్స్ వచ్చేటట్టున్నారు ఇటుపక్క. ఫోటోల కోసం చిత్రసీమలో నీళ్ళ దగ్గర పోయేదానికి దారలేదు. ఫెన్సింగ్ వేసినారు. ఫెన్సింగ్ వేసినా నేనా? ఓ రాక్ గార్డెన్. ఏం దోసం డిజైన్ ఇది, వాటర్ ఫ్లో డిజైన్ ఇది. బాతాకన్ని ప్లేస్. రివర్స్ ఫ్లో, కంటిన్యూ ఫ్లో. నంబర్ 1 ఫోటోగ్రాఫర్ విత్ నంబర్ 1 ఫోజ్ లిస్ట్. అయిపోయింది. రెడీమా? 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 మీ ఆయన ప్రకృతిని ప్రేమిస్తున్నాడు. చూడడా, ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఆడికి పోవాలంటే ఇక్కడ పోలు ఉన్నది, పెద్ద పోలు ఉన్నది, చెట్టు ఉన్నది. అప్పుడు పోవచ్చు. అవును, నీళ్ళు పోయి పడుకునేద్దామా? నీళ్ళు బాగా పోతున్నాయి కదా. ఈత వచ్చా? మరి ఎట్లా పడుకుంటే ఎట్లా అవుతుంది? అనుకుంటావా? కొట్టుకెళ్ళిపోతే ఇది చూసా. బాగా ఎండ బాగుంది. ఎండ చిరాకేస్తుందా? ఎండ చిరాకు అయిపోతుంది. నేను ఎండ చల్లటి గాలి తోలుతుంది, మంచి సెలయేరబోతుంది. చూసుకున్నాం, ఎంజాయ్ చేయాలంటే. ముద్దు పేర్లు కుక్క, గడిద, పంది ఇట్లాంటివి పిలిచేది, పిల్లి, ఇట్లాంటివి ముద్దు పేర్లు. అలా ఓ చల్లటి ఉదయాన సెల్ఫీ వీడియో ఫ్యామిలీ తోటి. హాయ్ ఫ్రెండ్స్. ఈ ప్లేస్ బాగుంది, చాలా బాగుంది అన్నమాట. ఎందుకంటే కిందికి వచ్చాను, వాగులో లోయలో కింద ఉన్నాం అనమాట. కింద ఏరిపోతాను చూడండి. ఈ సౌండ్ అయితే బాగా ఇంపుగా ఉంది, వెనుసొంపుగా ఉంది, డీసెంట్గా ఉందన్నమాట. మైండ్లో ఏం ఆలోచన రావడం లేదు, ప్రశాంతంగా ఉంది. కాకపోతే కొంచెం ఎండగా ఉంది, నాకు గుండు కలిపోతాను. వద్దు నేనా, ఇది నాకు సూట్ అవ్వదు. సూట్ అవ్వడం మంది పెట్టుకోకూడదు. అవును, టక్కర దొంగలాగా ఉంటుంది, కానీ లావుగా ఉంటాను కదా. ఏది ఏమైనా, ఏది ఎట్లున్నా మన సైజు వాటితోనే మనం సెల్ఫీలు దిక్కోవాలి, మన సైజు వాటితోనే వీడియో తీసుకోవాలి. మన సైజు వెనకాల ఉంది, తుపాకం. ఇదే మన సైజు. ఏ హాయ్ రా, మగోడలు మగోడలే. హలో హాయ్, బాగున్నావా?
బాగుంటాలే తెల్లతో పాలు వేడి గడిగిటి వింటారు బాధని బాగా కలిసినవరా నువ్వు బాగా కలిసినాడు మావాడు కానీ కట్టు కదలకుండా ఉన్నాడు ఇదే పెద్ద బాధ ఈడన్నారు మామూలుగా ఆవులకి ఎద్దులకి బాగుంటుంది పైరా మళ్ళీ కలుద్దాం దీనిపైకి నువ్వు ఎక్కాలమ్మా ఎక్కితే దాని మీద ఏం ఆడుకుంటావు రా అది తీసుకోండి సరే రా పదా టాటా రా బైరా మళ్ళీ కలుద్దాం ఈ అందమైన పూల వరుస నన్ను కట్టిపడేసింది నన్నే కాదు చూపర్లను ఎవరైనా కట్టిపడేస్తుంది ముద్దబంతి పూలలాగా చూడు ఎంత బాగున్నాయో చెట్ల పేరు హైడ్రోంజియా అంట హైడ్రాంజియా దిస్ పార్క్ ఈస్ డెవలప్డ్ బై ఎస్టీ జూట్ కన్స్ట్రక్షన్స్ అండ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వర్క్ అంట పూంజార్ ఊరి పేరు మామిడికి ఎద్దుకు బాయ్ బాయ్ ఈ తోటకు బాయ్ బాయ్ ఈ స్టీప్ నడిచేవాడికి గస వచ్చేస్తుంది స్ట్రీప్లో నుంచి వాళ్ళు పని చేస్తారు పాపం ఎంత కష్టంగా ఉంటుందో రానా ఇటు తీసుకు ఒళ్ళో కూర్చో ముట్టుకోకూడదు అటు కాలంత తీ కాలి ఏ చూడు బాగా పార్కు తిరిగి తిరిగి అలసిపోయి
గ్రీన్ యాపిల్ ఏక్ వనీలా ఏక్. కప్పు క్రీమ్ ఉండాలి. ఇది నా కోసం. థ్యాంక్ యూ. దో మ్యాంగో. మ్యాంగో మ్యాంగో 2 కదా. 2 కప్స్, 2 స్ట్రాబెరీ, 2 వనీలా, 2 మ్యాంగో చాకోబార్, 1 యాపిల్ బైట్. మ్యాంగో 1 ఓన్లీ. డ్యూ ఎగ్ డ్యూ. డ్యూ తాగండి కొండలెక్కండి. డ్యూ తాగండి కొండలెక్క. 2 not 5. Hey. రైట్. సో పెద్దలు బొటానికల్ గార్డెన్ చూసి తీరా అలసిపోయామన్నమాట. సో అందరు ఇట్లా బయట చూసాం. కూర్చోవడానికి చూడడానికి మంచి ప్లేస్ ఉంది. మంచి ప్లేస్ అంటే ఫోటోషూట్ బాగుంది. చెట్టు కింద, పెద్ద చెట్టు కింద. సో ఇక్కడ నుంచి నేషనల్ పార్క్ మాట్లాడడానికి గస్ వస్తుంది. బాగా నడిచి కొండలెక్కినట్టుంది ఇక్కడ. వెళ్దారండి. నేషనల్ పార్క్ అని నిన్నటి నుంచి చెప్తాను, కానీ పోవడం కుదరదా. మధ్య మధ్యలో ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోదాం నేషనల్ పార్క్ నేరుగా.